హలో సార్, నమస్తే సార్. నేను దుబాయ్ నుండి మాట్లాడుతున్నా. కానీ సార్, నేను ఒక వీడియో విన్నాను. ఆ వీడియోలో ఏముందంటే దుబాయ్లో, దుబాయ్ కావచ్చు, కువైట్ కావచ్చు, ఖత్తర్ కావచ్చు, మస్కట్ కావచ్చు, మాల్దీవులు కావచ్చు, ఏ దేశమైన గల్ఫ్ దేశాలు అయితే మనము మన రాత పట్టించి, నేను కువైట్లో పనిచేశాను, దుబాయ్లో కూడా పని చేస్తున్నాను. కానీ మాకుగా నేను చూడంగా ఎక్కడ జరగలేదు సార్. ఆ కొయ్యేట్లో మనల్ని రేపు చేస్తారు, వాళ్ళు బయట దడిపోతారు, బట్టలు లేకుండా చూస్తారని ఎక్కడా లేదు సార్. వచ్చేవాళ్ళు అందరూ ఏం భయపడద్దు. ఇది ఎక్కడ జరుగుతుందేమో నా కళ్ళతో మాత్రం నేను చూడాల. నేను మాత్రం నా సర్వీస్ 10 ఏళ్ళ మంటి ఉండ. కానీ నాకైతే మనం పని మనుషులము, మన తీరు మంది ఉంటే చాలు సార్. ఆ అద్దాలలో అక్కడ ఇక్కడ ఉంటారు. మనం ఎలా నడుస్తామో ఇంటికాడ, ఇక్కడ కూడా అలానే నడుస్తారు సార్. మంచిగా ఉంటారు సార్. మన పెళ్ళి కాకముందు ఎలా ఉంటామో అలానే ఉంటాము ఇక్కడ కూడా. మన పద్ధతి మంచిది అవుతే, మన పద్ధతి చెడ్డదైందనుకో ఇంటికాడ ఇక్కడ కూడా అట్లనే ఉంటుంది సార్. మీరు ఏం భయపడద్దు, వచ్చి చక్కగా పనులు చేసుకోండి అమ్మా. ఇట్లా భయపెట్టించే రకాలు చెప్తున్నారు. ఆ కొయ్యటికి పోతే అట్టంట, అప్పుడు భర్త గారు ఏమనుకుంటారు, కొయ్యట్లు అట్టంట ఇట్టంట అట్టంట అని. మనం 4 ఏళ్ళు ఉండేమనుకో ఇంటికాడ ఏమనుకుంటారో తెలుసా, ఓ అమ్మ అది 10 ఏళ్ళ వంటి ఉండిందే, నా 3 ఏళ్ళ వంటి ఊరుకుంటుందా ఏమో. అదంతా దేవుడు చూస్తాడు. అంతా మనం దేవుని మీద వదిలేయాల. మన కుటుంబానికి మనం వచ్చినాము, అంతేగాని ఎవరు ఏదో అనుకుంటారని చెప్పేసి మనం రావట్లేదు. సరేనా, ఏమీ లేదు. మన భర్తను పట్టించి మనకు ఆచారం ఉంటుందో ఏమో వాళ్ళకి మనకు తెలీదు. నేనైతే చాలా బాగున్నా సమయం. మన బిడ్డ కంటే ఎక్కువ చూసుకుంటాను. మన ఇండియాలోనే ఒక 4 ఏళ్ళు ఒక ఇంట్లో ఉండు సుజ్జువ, ఓ యజమాని వచ్చి మనలే పట్టుకుంటాడు. ఇక్కడ అది కూడా లేదు. నిజంగా మంచిది, నిజంగా మంచిది. ఇక్కడ వచ్చి పనులు చేసుకోవటం అంటే మనము ఆత్మవిశ్వాసంతో దేవుడు నమ్ముకొని పని చేసామంటే ఎవరు మన జోలికి రారు, మన తంటకు రారు. మన పని ఏమో మనదేమో, మనమే వాళ్ళ మీద నిలబడతాం. నిజం ఇది పక్క. సరేనా, ఏమి నమ్మద్దండి. ఎట్లాంటి మాటలు ఏమి నమ్మి మనం ముందడుగు వేయాల్సిందే, వెనుకడుగులు ఏమి వేయద్దు. మనం ధైర్యంతో వెళ్ళాల. అయితే కూడా రేపు చేసినప్పుడు చూసుకుందామని అలా, ఓ అమ్మ కొయ్యట్లు అట్టంట, కొయ్యట్లు ఇట్టంట అదంట. వీళ్ళు అదే పనిగా వస్తారు. ఇక్కడ కూడా లాడ్జీలు ఉన్నాయి. మన ఇండియాలో లేవా లాడ్జీలో? మన ఇండియాలో లేవా రోడ్ల మీద తిరిగే సంపాదించేవాళ్ళు? ఇక్కడ కూడా అలానే ఉంది. బయటికి జమీన్ ఉంటారు చూడు వాళ్ళు నువ్వు అంత పోయినావు నాకు ఎందుకు రాలా, ఇంత పోయినావు నాకు ఎందుకు రాలా అని చంపేసేది ఇట్లా చేస్తారు. ఇండల్లో ఉండేవాళ్ళకు ఎంత బంగారం లాంటి పని చేసుకుంటాం. ఇది గల్పులో మేము 10 ఏళ్ళ వంటి పని చేస్తున్నాం. మాకు తెలియవా సార్? మా ఇంట్లో 12 మంది మగవాళ్ళు ఉండరు. తెలియవా సార్? ఇటువంటి ఏమి లేవమ్మా. మనకు ఎంత బాగా పని చేసుకుంటే మన పనికి వచ్చినాం, పని కాడనే ఉందాం మనం. సరేనా? ఓకే, నమస్తే అమ్మా. ఓకే.